హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని యూజ్ అయ్యే టిప్స్ షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్ నెంబర్ 1 అండి. చూడండి, ఈ పరుపు కింద చిన్న చిన్న చీమలు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ తిరుగుతాయి కదండి. ఆ విధంగా తిరగకుండా ఉండాలంటే కొంచెం కర్పూరాన్ని ఈ విధంగా పొడి చేసుకొని ఈ విధంగా పరుపు కింద చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, సేమ్ ఇదే విధంగా పరుపు కింద వేయాలండి. ఈ విధంగా వేయడం వలన బొద్దింకలు చీమలు రావండి. చూడండి, ఈ విధంగా అండి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 2 అండి. చూడండి, నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నానండి. దానిపైన ఒక కర్పూరము పొడి చేసి తీసుకుంటున్నానండి. అలాగే కొంచెము పౌడర్ అండి. మీ ఇంట్లో ఏ పౌడర్, టాల్కమ్ పౌడర్ యూజ్ చేస్తారో అదే కొంచెం వేసుకోండి. తర్వాత కొద్దిగా రైస్ వేసి ఈ విధంగా పాకెట్ విధంగా చేయండి. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేయండి. సేఫ్టీ పిన్తో కొంచెం హోల్స్ వేయాలండి. చూడండి, ఈ విధంగా అండి. ఇది మీరు బీరువాలో కానీ కబోర్డ్లో కానీ మీరు బట్టలు పెడతారు కదండి, దీని లోపల పెట్టడం వలన బొద్దింకలు రావండి. ఒక మంచి స్మెల్ అనేది ఉంటుందండి. కావాలంటే ట్రై చేయండి. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 3 అండి. నేను ఇక్కడ ఇంకొక టిష్యూ పేపర్ తీసుకున్నానండి. ఒక కర్పూరము పొడి చేసి తీసుకుంటున్నానండి. కొంచెం టాల్కమ్ పౌడర్ తీసుకోండి. అంటే డేట్ ఎక్స్పైర్ అయినా పర్వాలేదండి. పారేస్తాం కదండి, అదే టాల్కమ్ పౌడరు యూజ్ చేసుకోవచ్చండి. సేమ్ పాకెట్ విధంగా చేసుకొని చూడండి, నేను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదండి, సేమ్ ఇదే విధంగా చేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకొని సేఫ్టీ పిన్తో హోల్స్ చేసుకోండి. దీన్ని సింక్ కింద పైప్ దగ్గర వేయడం వలన బొద్దింకలు రావండి. టిప్ నెంబర్ 4 అండి. టిష్యూ పేపర్ లోపల ఒక కర్పూరము పెట్టి ఇది మీరు దింబు కింద పెట్టాలండి. ల్యాప్టాప్ను చూస్తారు కదండి, ఒక విధంగా స్ట్రెస్ తర్వాత టెన్షన్గా ఉంటుందండి. రాత్రి టైంలో నిద్ర అనేది రాదు అనేవాళ్ళు ఇది దింబు కింద పెట్టడం వలన ఒక మంచి నిద్ర వస్తుందండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 5 అండి. నేను ఇక్కడ కూల్ డ్రింక్ తీసుకుంటున్నానండి. నేను థమ్స్ అప్ తీసుకున్నానండి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి. అంటే దీంట్లో కొంచెం గ్యాస్ ఫామ్ కావాలండి. ఉప్పు వేసానండి. ఉప్పు వేసిన తర్వాత ఎక్కువగా నురుగు వస్తుందండి. కొద్దిసేపు వదిలేయండి. తర్వాత ఒక 2 కర్పూరం పొడి చేసి వేయండి. ఇది ఏం చేయాలని చూపిస్తానండి. మీరు రాత్రి పడుకునే ముందు పాత్రలు అన్నీ కడిగేస్తారు కదండి, సింక్లో బ్యాడ్ స్మెల్ వస్తుంది, బ్లాక్ అయ్యింది మా సింక్ అనేవాళ్ళు ఒక 3 డేస్ ఈ విధంగా చేయడం వలన ఆ పైప్లో ఉండే గలీజ్ అంతా వెళ్తుందండి. ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.